ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అసలు సమయ సందర్భం లేకుండా ఏంటి బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని చెప్పేసి ఆయన కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడటం నాకు అర్థమే కాల. అయితే ఒక్కటి, ఆయన వాళ్ళ పార్లమెంట్లో నిలబడుతున్నారు కాబట్టి ఎలక్షన్స్కి నర్సరావుపేట నుంచి నా కష్టార్జితం, నా జీతంతో వచ్చిన డబ్బులు, నా సేవింగ్స్ తోటి ఆయనకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. చాలా మంచి బంపర్ ఆఫర్. స్టేట్లో భారతీయ జనతా పార్టీకి ఒక ఎగ్జాంపుల్గా ఉండొచ్చు. ఎవరికి డిపాజిట్ రాదు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ క్యాండిడేట్లకి అని తెలిసి లక్ష్మీనారాయణ గారు స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు ఆఫర్ ఇస్తున్నాను. అట్లీస్ట్ డిపాజిట్ తెచ్చుకుంటే 5 లక్షల రూపాయలు నా పర్సనల్ ఫండ్స్ ఆయనకి ఇస్తాను అని నజరానాగా ఇస్తాను. బీజేపీ పార్లమెంటులో ఎవరు డిపాజిట్ తెచ్చుకున్నా నా అకౌంట్ నుంచి ఆ క్యాండిడేట్లకి 5 లక్షల రూపాయలు నజరానా ఇస్తాను. 25 మందికి ఇస్తాను. నాకు అంత రిసోర్సెస్ అయితే ఉన్నాయి. గాడ్ ఫేవరింగ్ అంత అయితే నాకు రిసోర్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ విశాఖపట్నం అన్ని చోట్ల. ఇంకా ఇందులో ఒక బంపర్ ఆఫర్ యాడ్ చేయాలంటే స్టేట్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ గారు తెచ్చుకుంటే కన్నా గారు 10 లక్షలు ఇస్తాను ఆయనకి. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ముందు ఒక డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి ఆ పార్టీలో ఏ క్యాండిడేట్కైనా. ఇది ఓపెన్ ఆఫర్ ఇస్తాను. అండ్ ఇదేదో పార్టీ తరఫున చెప్పట్లేదు, ప్రభుత్వం తరఫున చెప్పట్లేదు. నా సొంత డబ్బులు, నేను సంపాదించుకున్న డబ్బుల నుంచి ఇస్తాను. ఎందుకంటే ఇవాళ వారికి 1% కంటే ఎక్కువ ఓటు కూడా లేదు. 1% కంటే బిలో ఉంది. కార్పొరేటర్ కంటే ఎక్కువ, కార్పొరేటర్లోనే ఒక 2 వార్డులో 3 వార్డుల ఓట్ల కంటే కూడా ఎక్కువ రావు వీళ్ళకి. ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా సరే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఎమ్మెల్యే సీటు గెలిచిన అతనికి ఇంకా పెద్ద బంపర్ ఆఫర్ ఏమన్నా ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఎమ్మెల్యే సీటు కూడా గెలిచిన వాళ్ళకి 15 లక్షలు ఇస్తాను. అంత రాసిస్తాను నేను చెప్పి. ఆయనకు కొన్ని నమ్మకం లేదు, ఈయన ఎటకారంగా అంటున్నాడంటే ఒక స్టాంప్ పేపర్ పైన రాసిస్తాను. ఎమ్మెల్యే అయితే గెలిస్తే అన్న ఫ్లూక్లో రావచ్చు ఒకళ్ళిద్దరికి. ఎక్కడో ఎవరైనా మంచి క్యాండిడేట్ ఉంటే ఫ్లూక్లో అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉండి 1,00,000 ఓట్లే పోలయ్యి ఎక్కడైనా ఒక 15-20 వేలు వస్తే సర్ప్రైజ్ ఉండకపోవచ్చు. బట్ కాన్ఫిడెంట్ అంటే కాన్ఫిడెంట్గా పార్లమెంట్ ఎలక్షన్స్లో 25 సీట్లలో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఎవరు డిపాజిట్ తెచ్చుకున్నా 5 లక్షలు ఇస్తాను పర్ క్యాండిడేట్. కన్నా లక్ష్మీనారాయణ గారు డిపాజిట్ తెచ్చుకుంటే 10 లక్షలు ఇస్తాను స్టేట్ ప్రెసిడెంట్గా. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఇది కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు రియలైజ్ చేసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అని అంటాను. ఇంకోటి, నిన్న ఫారూక్ అబ్దుల్లా గారి లాంటి నేషనల్ లీడర్ వచ్చి ఆయనే అన్నారు. ఏమని అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు 1,500 కోట్లు కాంగ్రెస్కి ఆఫర్ చేశాను సీఎం అవ్వటానికి అని చెప్పేసి నాతోటి ఓపెన్గా మాట్లాడారని చెప్పారు. నేను అనుకోను ఫారూక్ అబ్దుల్లా గారి లాంటి స్టేచర్ ఉన్న లీడరు నిజమే చెప్పారు కానీ ఎక్కడ అబద్ధం చెప్పరని అనుకుంటున్నాను. ఆయనకు ఆ క్రెడిబిలిటీ ఉంది, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. దానిపైన వాళ్ళ సర్కాస్టిక్ కమెంట్ ఐవైఆర్ కృష్ణారావు గారు ఏం రాస్తారండి ట్విట్టర్లో? వెంట్రుకతో సమానం అంట. ఫారూక్ అబ్దుల్లా అంటే వెంట్రుకతో సమానం అంట. మరి కృష్ణారావు గారి విజ్ఞత కుదురుతాను, ఆయన ఎవరితో సమానం? ఆయన వెంట్రుక కంటే ఎక్కువ, కర్ర కంటే తక్కువ. ఒక నేషనల్ లీడర్ని అంత సర్కాస్టిక్గా మాట్లాడాల్సిన అవసరం, అది ముస్లిమ్స్లో ది టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీని అట్లా మాట్లాడారంటే భారతీయ జనతా పార్టీకి ముస్లింల పట్ల ఎంత ద్వేషం ఉంది అనేది ఓపెన్గా తెలిసిపోతుంది. అది ఆయన మాటల్లోనే తెలిసిపోతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 1,500 కోట్లు అప్పుడే కాంగ్రెస్కి ఆఫర్ చేశారంటే ద్రవ్యోల్బణం కలిపి ఆ రోజు నుంచి ఈ రోజుకి 2009 నుంచి చూస్తే కనుక ఐ థింక్ ఆయన ప్రభుత్వం
ముఖ్యమంత్రి అవ్వటానికి, ప్రభుత్వంలోకి రావటానికి ఇంటూ ఉన్న ఇన్ఫ్లేషన్ జస్ట్ ఇండెక్స్ వేసాను నేను. ఆ రోజు నుంచి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, 4%, 6% అంతా కలిపితే కూడా ఇయర్లీ 15,000 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారన్నమాట. సింపుల్ బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ క్యాలిక్యులేషన్ తోటి. అంత కరప్ట్ మనీ అంత అక్యుములేట్ చేసి ఇది చేసిన తర్వాత డెఫినెట్లీ అలాంటి మనుషులు వ్యక్తిత్వం అట్లానే ఉంటుంది. ఆఫర్ చేసే ఉండొచ్చు 1,500 కోట్లు అదేవిధంగా. అందుకే ఇప్పుడు విచ్చలవిడిగా జల్లుతున్నారు డబ్బులు. అండ్ సెంటర్ ఆఫ్ పాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ పెట్టుకున్నారు? హైదరాబాద్ పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి సహకరించే ప్రభుత్వం ఉంది. ఎక్కడన్నా సింగిల్ రేడ్ ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ల పైన అయ్యిందా? భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ల పైన అయిందా? అవ్వు. ఎందుకంటే ఇవాళ ట్విట్టర్లో జీవీఎల్ నరసింహారావు గారు రాశారు. ఆయన ఇదంతా చూడండి, ఎలాంటి నెక్సెస్ కవల పిల్లల సంబంధాలు అన్నట్టు భారతీయ జనతా పార్టీకి, వైఎస్ఆర్సీపీకి, టీఆర్ఎస్కి అంతం కాదు, ఇది ఆరంభం అనుకుంటున్నా అంట. ఏది నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా అంతం కాదు, ఇది ఆరంభం అనుకుంటున్నాను. అంటే అలా ఆనందం పట్టలేకపోయాడు ఆయన. చూసారా మేము ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ని, మీ అంతం చూస్తాము అన్నట్టు. ఫస్ట్ స్టెప్ ముందుకేసాం కదా అని చెప్పేసి అన్నట్టు. ఎవరండి జీవీఎల్, ఎవరు ఈ కన్నా లక్ష్మీనారాయణలు, వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ ఎవరండి? ఉనికి లేని ఒక నేషనల్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ. నేను అనుకుంటాం ప్రజాశాంతి పార్టీకి నాకు ఎక్కువ ఓట్లు వస్తాయని అనిపిస్తుందండి భారతీయ జనతా పార్టీ కంటే. ఖచ్చితంగా కేఏ పాల్ గారు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు టీవీలో. మొన్న ఒకసారి ఒక ప్రోగ్రాంలో అయితే టీఆర్పీ రేటింగ్స్ చాలా హై వచ్చినాయి అంట. ఆయన ఫాలో చేస్తా దీనికి. భారతీయ జనతా పార్టీ కంటే ప్రజాశాంతి పార్టీకి ఎక్కువ రావచ్చు. ఇది మాకేం అవసరం అండి. తెలుగుదేశం పార్టీ ఎవ్వరి సపోర్టు కోరట్లేదు, సపోర్టు చెయ్యదు కూడా వేరే ఏ పార్టీస్ని. ఈ ఎలక్షన్స్లో ముప్పేట దాడి ఎలా చేసినా సరే ఈ పార్టీలన్నీ కూడా వాటిని తట్టుకొని విజయం సాధిస్తాం, డౌటే లేదు అందులో. 125, 135కి తక్కువ రావని నా పర్సనల్ అసెస్మెంట్ కూడా యాజ్ ఏ సెఫాలజిస్ట్. ఎందుకంటే నేను ఆర్మ్చైర్ సెఫాలజీ చేస్తాను. అట్లీస్ట్ జీవీఎల్ గారు ఇదివరకు సెఫాలజిస్ట్ అని క్లెయిమ్ చేసే ఈవీఎంలు వల్ల ఈ దేశంలో డెమోక్రసీ చచ్చిపోతుందని పుస్తకం రాసిన ఆయన ఇవాళ ఒక రాజ్యసభ ఎంపీ అయ్యి అదే ఈవీఎంలను వాడుకుని సీట్లు సంపాదిస్తున్నారు భారతీయ జనతా పార్టీ అని ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్న పార్టీ లాంటి సెఫాలజిస్ట్ అయితే కాదు. కూడా గత వారం నుంచి చూస్తే టీవీలో కూడా కేఏ పాల్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఎవరన్నా చూపిస్తున్నారో చెప్పండి. కేఏ పాల్తో పైన వచ్చిన న్యూస్, ప్రజాశాంతి పార్టీకి వచ్చినంత న్యూస్ ఫ్లో గత 72 గంటల్లో భారతీయ జనతా పార్టీకి అందులో 5% అన్నా వచ్చిందా చెప్పండి. అది చచ్చిపోయిన పార్టీ అండి. ఇక్కడ ఇంకా ఏముంది ఆ చచ్చిపోయిన పార్టీలో? నా డబ్బులు నా జేబులో ఉంటాయని నాకు డెట్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఆఫర్ చెప్పాను. పోనీ వాళ్ళు ఏమన్నా ఆఫర్ ఇస్తారేమో చెప్పానండి. మేము తెచ్చుకుంటావు, నువ్వు 25 లక్షలు ఇస్తావా, 30 ఇస్తావా అని చెప్పేసి ధైర్యం ఉంటే చెప్పానండి. నేను చెప్పింది తప్పు అయితే చెప్పనండి. వాళ్ళు బెట్టింగ్ అది, ఇది ఓపెన్గా చెప్తున్నా. వాళ్ళ స్థాయి ఎంతో నేను చెప్తున్నా. అందుకనే చెప్పే కదా వాళ్ళ నాయకుడికి. ఆయన చరిత్ర చెప్పాడు. నేను ఏదో బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఇది అన్నాడు. అంటే చెప్పా బ్యాటిల్ ఆఫ్ పానీపట్ నాకు తెలిసేసి స్కూల్ స్టూడెంట్ నేను నేర్చుకుంది 3 బ్యాటిల్స్ ఉన్నాయి. బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1 ఉంది, బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 2 ఉంది, బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 3 ఉంది. అంటే ఇదేమనుకుంటున్నాడు, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో అహ్మద్ షా అండ్ మరాఠాస్ మధ్య అయ్యింది. వీళ్ళే హిందుత్వ ప్రొటెక్టర్స్ కాబట్టి
భారతీయ జనతా పార్టీలు అందులో మరాఠాస్ కింద లెక్కేసుకుని మిగతా పార్టీలందరినీ ముస్లిమ్స్ కింద జతగడుతున్నారా అహ్మద్ షా కింద? అదే కనుక ఆయన మైండ్లోదైతే చెప్పమనండి డైరెక్ట్గా. లేదు ఏదో పెద్ద యుద్ధం బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఆయనకే తెలిసినట్టు ఒక మాట అంటే బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1నా 2నా 3నా. ఎందుకంటే ఆల్రెడీ చరిత్రహీనులు అయిపోయారు వాళ్ళు, కాబట్టి చరిత్ర కూడా వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాను అంతే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.